వృత్తిరీత్యా ఆయన ఇంటెలిజెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మారథాన్లో మాత్రం మాస్టర్. ముంబై, పుణె, బెంగళూరు, లద్దాఖ్, బంగాల్లో ఇలా పలుచోట్ల నిర్వహించిన మారథాన్లలో పాల్గొని పలువురి ప్రశంసలు పొందుతున్నారు దుబ్బ కిషన్. తాజాగా ముంబైలో జరిగిన 42 కిలోమీటర్లు, పుణెలో 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్లోనూ సత్తా చాటారు. 2025లోనే 4500 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నారు. మారథాన్ పోటీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఇంటెలిజెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్తో ఈటీవీ ముఖాముఖి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లోనూ సాయపడుతూ మరోవైపు ఎస్ఐ ఉద్యోగం సాధించారు దుబ్బా కిషన్ గారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలిగొండ మండలం పొద్దూరు గ్రామానికి చెందిన ఈయన అనేక మారథాన్లో పాల్గొంటూ 2025లో 4500 కిలోమీటర్ల మైలురాయిని కూడా అందుకున్నారు. తాజాగా ముంబై, పూణేలో కూడా 100 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల పైగా మారథాన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ మంత్రులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుంటున్నాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. మీ ప్రాథమిక విద్య అంతా కూడా మీ స్వగ్రామంలోనే జరిగింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో అత్యున్నత విద్యను అభ్యసించారు. ఈ విద్యా ప్రయాణం ఎలా సాగింది సార్? మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది సార్? మా నాన్న దుబ్బ మల్లయ్య గారు వ్యవసాయం చేసుకుంటూ మాకు చదివేయడం జరిగింది. ప్రాథమిక విద్య మా పొద్దుటూరు గ్రామంలో జరిగింది 5th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఒలిగొండ గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. డిగ్రీని భువనగిరిలో కంప్లీట్ చేసినాను 2003లో. పీజీ కోసం మన ఆర్ట్స్ కాలేజీలో 2003 to 5 ఎంఏ హిస్టరీ కంప్లీట్ చేయడం జరిగింది. మీ 2007లో ఎస్సీ అయ్యారు. మొదటి ఎస్ఐ పోస్ట్ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? తర్వాత ఈ మారథాన్లోకి రావాలని ఎప్పుడు మీకు అనిపించింది సార్? నేను 2007 జూన్ నుంచి మన 2008 జూన్ వరకు అప్పాలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఎస్ఐకి ఉండాల్సిన మెలకువలు, ఆ శారీరక దృఢత్వం కానీ అన్ని మెలకువలు అక్కడే మాకు నేర్పించడం జరిగింది. నాకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 2008లో చందనగర్ లో ఎస్ఐ పోస్టింగ్ చేస్తున్నప్పుడే నేను రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే స్లో రన్నింగ్ చేస్తూ ఉండేవాడిని. కానీ రమేష్ రెడ్డి సార్ రన్నింగ్ పోటీలలో పాల్గొంటే నీ యొక్క రన్నింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని ప్రోత్సాహంతో నేను 2021లో సారే నన్ను ఎయిర్టెల్ మారథాన్ కు హైదరాబాద్ పంపించడం జరిగింది. 42.19 కిలోమీటర్ ను 4 hours 24 minutes లో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి మా రమేష్ రెడ్డి సార్ నన్ను ఎంతో అభినందించి నాకు ప్రోత్సహించడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీరు దాదాపుగా 4500 కిలోమీటర్లు మారథాన్ మైలురాయిని అందుకున్నారు సార్. మీకు గుర్తుండిపోయే మారథాన్ కావచ్చు, మైలురాయి కావచ్చు, ఏదని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పటి వరకు 12 మారథాన్లు కంప్లీట్ చేశాను సార్. మన హైదరాబాద్ లో 7, ముంబైలో 4, కాశ్మీర్ లో 1, ఢిల్లీలో 1, మొత్తం 12 కంప్లీట్ చేసినాను సార్. నాకు ఇప్పటి వరకు నేను చేసిన మారథాన్లలో నాకు మంచి టైమింగ్ 2026 జనవరి 18th రోజున ముంబైలో జరిగిన మారథాన్ నాకు 4 hours 13 seconds లో కంప్లీట్ చేయడం జరిగింది. సార్, అంతకు ముందు మీరు పూణేలో 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్ అంటే సాధారణ విషయం కాదు సార్. అలాంటి సమయంలో, క్లిష్టమైన సమయంలో మీరు మనసును కావచ్చు, అలాగే ఏకాగ్రతతో ఉండడం, దీన్ని ఎలా సార్ మీరు సర్దుబాటు చేసుకున్నారు? సార్, మేము అందరూ అంటే ఇప్పుడు శాంతివనం రన్నింగ్ గ్రూప్ మన బోడుప్పల్లో ఉన్న సార్, అక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. దాంట్లో అన్ని అంటే ఎన్ని మారథాన్ చేసినాం కదా, ఈ సంవత్సరం మనం పూణేలో ఇది అల్ట్రా 100 కిలోమీటర్స్ ఉందని మన వరదరాజ్ సారు అండ్ నాగభూషణం సారు, నా యొక్క రన్నింగ్ ఫ్రెండ్స్, మేము ముగ్గురం కలిసి పూణే టు బారామతి 100 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 12 hours 30 minutes పట్టింది సార్. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:30కి మేము కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆ మారథాన్లలో మాకు ఫస్ట్ 100 కిలోమీటర్లను భయం అయింది. కానీ ఆ కంప్లీట్ చేసిన తర్వాత మహారాష్ట్ర మంత్రి చేతుల్లో బహుమతి అందుకుంటున్నప్పుడు మాకు కష్టపడ్డ శ్రమ అంతా పోయి ఉత్సాహం వచ్చి ఇలాంటి ఎన్నో చేయాలనే అనుభవం ఎదురైంది సార్ అక్కడి నుంచి మాకు. సార్, మీరు ఎస్ఐ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఇంటెలిజెన్స్ విభాగంలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు సార్. సార్, ఇప్పుడు సిఐ అంటే మీకు పని రకంగా కూడా కొంత బాధ్యత ఉంటుంది, లేకపోతే ఒత్తిడి ఉంటుంది. కుటుంబం పరంగా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా పిల్లలకు కావచ్చు, భార్యకి కావచ్చు, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ సమయం అలాగే గ్రౌండ్ కు వచ్చి ఈ మారథాన్లకు ప్రాక్టీస్ చేయడం, ఈ సర్దుబాటు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్? సమయం అనే ఎవరికైనా 24 గంటలే. దానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రన్నింగ్ మాత్రం ఒక 1 hour, ఏది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏది ఏ టప్పుడు దొరికినా మార్నింగ్ ఒక 1 hour అయితే కేటాయిస్తాను సార్. ఈ రన్నింగ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం సార్, నేను 2010లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. బెడ్ రెస్ట్ వల్ల నేను వెయిట్ బాగా పెరగడం జరిగింది. ఈ రన్నింగ్ ను వెయిట్ తగ్గడానికి స్టార్ట్ చేసినాను సార్. రన్నింగ్ అనేది మంచి వ్యసనంగా అలవాటుకున్నాను సార్. భవిష్యత్తులో కూడా మీరు ఇలానే మారథాన్ లో ముందుకు
ముందుకు వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉన్న యువతకు కావచ్చు, అనేక ఉద్యోగాల్లో తలమునకలైన వారికి, లేకపోతే సాధారణమైన ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సలహా లేకపోతే మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? నాకు టైం లేదు, నాకు అందుకే చేయట్లేదు, అది కాదు సార్. ఒక 1 అవర్ ఏ టైం అయినా సరే ఆరోగ్యం కోసం మనం ఒక 1 అవర్ మన శరీరానికి కేటాయిస్తే, ఓన్లీ రన్నింగే కాదు సార్, వాకింగ్ అయినా సరే, యోగా అయినా సరే, సైకిల్ తొక్కడం కానీ, ఈత కొట్టడం కానీ, ఏదైనా ఒక 1 అవర్ శారీరక శ్రమ శరీరాన్ని కష్టపెడితే మనం ఆరోగ్యంగా భవిష్యత్తుకు ఆరోగ్య తెలంగాణ కానీ ఆరోగ్య భారత్ ను నిర్మించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఇది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న దుబ్బా కిషన్ గారు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారి సమయాన్ని వ్యాయామాన్ని కేటాయించినట్లయితే ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని, ఆటోమేటిక్ కూడా వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.